అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఇందుకే ఇలా పార్ట్ 4 విందాం. దేవ అలా ముద్దు పెట్టేసరికి మళ్ళీ వెంటనే కోపంగా దేవ వైపు చూస్తూ, ఓయ్ ఏం చేసావు ఇప్పుడు? అయినా నా బావ గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను సార్ అంటూ దేవ వైపు వేలు చూపిస్తూ మాట్లాడింది. దేవ మళ్ళీ వెంటనే అమృత వేలుకు ముద్దు పెట్టుకుని, అర్థమవడం లేదా బంగారం, నేను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ బంగారం అని అన్నాడు దేవ. ఆ మాటకు అమృత మళ్ళీ షాక్ అయి దేవాని చూస్తూ ఉంది. చూడండి సార్ అని అంటున్న అమృతతో, చూస్తున్నా బంగారం, చూస్తూనే ఉన్నాను అని అన్నాడు హస్కీ వాయిస్లో. అమృత తల పట్టుకుని, అయ్యో రామా, నేననేది మీరనుకునే చూడడం కాదు, నేననుకునే చూడడం అని కోపంగా అంది. అబ్బా బంగారం, ఏదో ఒకటి, రెండూ ఫైనల్గా చూడడమే కదా అని అన్నాడు కొంటెగా. సార్ మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు, చెప్తున్నాను అని అంది అమృత. నాకు కూడా అలానే అనిపిస్తోంది, నేను నీకు ఇంత దూరంలో ఉండి మాట్లాడడం అసలు ఏం బాలేదు అంటూ అమృత నడుంపై చేయి వేసి తన పైకి లాక్కున్నాడు. అలా లాగేసరికి అమృత దేవ గుండెలపై వాలింది ఒక్కసారిగా. ఇప్పుడు చెప్పు బంగారం అంటూ మొహంపై పడుతున్న ముంగురులను చెవి వెనక్కి పెడుతూ అన్నాడు దేవ. అమృతగా గుండె శబ్దం ఎంతో హాయినిస్తుంటే, ఏయ్ అమృత ఏం చేస్తున్నావు అని మనసు ఆరిస్తుంటే ఒక్కసారిగా దేవని వెనక్కి నెట్టి, చూడండి సార్, మీరు ఇలా నాతో మిస్బిహేవ్ చేశారని నా బావకు తెలిస్తే మిమ్మల్ని ఊరికే వదలడు, జాగ్రత్త, అనవసరంగా నాతో పెట్టుకోకండి, నేను కూడా అస్సలు ఊరుకోను అనంది అమృత. సరే ఊరుకోకు, ఏం చేస్తావు చెప్పు అంటూ అమృతని మళ్ళీ తన మీదకు లాక్కుని అమృతని ముద్దు పెట్టుకున్నాడు దేవ. అమృత కోపంగా దేవాని దూరంగా నెట్టేస్తూ తను కంట్రోల్ చేసుకోలేక దేవాని ఏమనాలో తెలియక ఏడుస్తూ, అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఏదో క్లోజ్గా మాట్లాడితే ఇలానేనా మీరు చేసేది అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అమ్ములు, మరీ ఇలా అయితే ఎలానే, నువ్వు నన్ను ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నావు అని సంతోషపడాలా, లేక మరీ ఇంత పిచ్చి ఏంటని కంగారు పడాలా అని నవ్వుకున్నాడు దేవ. ఇక్కడ రాధ కూడా తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. కృష్ణతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. అలా 4 రోజులు గడిచిపోయాయి. అమృత ఎంత ప్రయత్నించినా జై గురించి తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే దేవ తన గురించి ఎవరో అమృతకు చెప్పొద్దని ముందే అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాడు. అదీ కాకుండా జై అనే పేరు కంటే ఎక్కువగా అందరికీ దేవ అనే పేరుతోనే తను తెలుసు. కాబట్టి అమృతకి ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకడం లేదు. ఇక అమృతని ఇంప్రెస్ చేయడానికి దేవ చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అలానే తన చిలిపి పనులతో అమృత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ అమృతని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాడు. దేవా చేసే పనులు అడ్డుకోలేక చాలా సతమతమవుతోంది అమృత. ఎందుకు ఇతను నాకు ఇంత దగ్గరకు వచ్చినా కూడా నాకు భయం, కోపం, చిరాకు లాంటివి ఏమీ అనిపించడం లేదు. అతని సాంగత్యం ఎంతో హాయిని ఎందుకిస్తోంది. అతను నన్ను ఇన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాడు, కానీ నేను అతను ఒక్కసారి కూడా ఆపలేకపోతున్నాను, అడ్డు చెప్పలేకపోతున్నాను. ఎందుకలా? ఇతనేమో ఇలా, నా బావేమో ఎక్కడున్నాడో ఎప్పుడు కలుస్తాడో అని ఆలోచనలో పడింది. అలా చూస్తూ ఉండగానే 1 వీక్ గడిచిపోయింది. అమృత తన బావ గురించి ఏం తెలుసుకోలేకపోయానని బాధపడుతోంది. ఇట్స్ ఓకే అమృత, రేపు మీ బావ వాళ్ళ ఇంటికి వెళ్తే అతను ఎవరో నీకే తెలిసిపోతుంది కదా, ఇప్పుడు ఆ ఏడుపెందుకు, కూల్ బేబీ అని అంది కృష్ణ. ఆ రోజు సాయంత్రం దేవ, రాధ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్ళారు. వాళ్ళ క్లాస్మేట్ నేహ ఎంగేజ్మెంట్ అది. రాధ కృష్ణను రమ్మని ఫోర్స్ చేయడంతో అమృత్తో పాటు కృష్ణ కూడా పార్టీలో జాయిన్ అయింది. అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అమృత ఇంకా కృష్ణ ఒక దగ్గర కూర్చుని బాధాకాన్ని వేస్తున్నారు. అంతలో ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయింది అక్కడ. ఆ పాప చేతికి కాస్త గీరుకుపోయి లైట్గా బ్లడ్ వస్తూ ఉంటే కృష్ణ అది చూసి, అయ్యయ్యో పడిపోయావా చిట్టి తల్లి, ఇట్స్ ఓకేలే, చిన్న దెబ్బేగా, తగ్గిపోతుంది అంటూ తన హ్యాండ్ని వాటర్తో క్లీన్ చేసి బ్యాగ్లో నుండి ఒక బ్యాండేడ్ తీసి వేసింది. కాసేపు ఆ పాప అమృత ఇంకా కృష్ణతో ఆడుకుని వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు రాధ ఇంకా దేవ. రాధ నవ్వుతూ కృష్ణ దగ్గరకు వచ్చి, మనసు నిండా ప్రేమ పెట్టుకుని ఇంకా పిచ్చి పిచ్చి అడ్వెంచర్స్ ఏంటో, ప్రేమ అనేది ట్రాష్ అండం ఏంటో అంటూ కృష్ణ పక్కన కూర్చున్నాడు రాధ. రాధ మాటలకు కృష్ణ చిన్నగా స్మైల్ ఇచ్చింది. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని అమృత వాళ్ళకు కొంచెం పక్కకు వెళ్ళి నుంచుంది. దేవాకప్పుడు ఏదో ఫోన్ కాల్ వస్తే ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్ళాడు. అంతలో అక్కడికి ఎవరో ఇద్దరు వచ్చి అమృతతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. అమృత హాఫ్ శారీలో ఉండడం వలన తను ఎక్కడెక్కడో టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
అమృతకు కోపం వచ్చి వాళ్ళ చెంపపై కొట్టి అక్కడి నుంచి వెళ్ళబోయింది. కానీ వాళ్ళలో ఒకడు అమృత భుజంపై చేయి వేసి వెనక్కి లాగడానికి చూశాడు. అమృత ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఆ ప్రాసెస్లో అమృత బ్లౌజ్ చిరిగిపోయింది. అమృతకి ఏం చేయాలో అర్థం కాక అలానే గోడవైపు అడుగులు వేస్తూ గోడకు ఆనుకుని నుంచింది. తనకి ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూస్తూ కృష్ణ, దేవ, రాధ వీళ్ళలో ఎవరైనా ఒకరు కనిపిస్తారేమో అని చుట్టూ చూస్తూ ఏడుస్తూ ఉంది. అదే మంచి ఛాన్స్ అని వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ముందుకొస్తూ ఉన్నారు. అప్పుడే ఫోన్ మాట్లాడి లోపలికి వస్తున్న దేవ ఏడుస్తున్న అమృతని, తన దగ్గరకు వస్తున్న ఆ రాబంధువుల్ని చూశాడు. తన కోపం నశడానికి ఎక్కుతుంటే ఒక్క ఉదుటిన అమృత ముందుకొచ్చి నిలబడ్డాడు. దేవాన్ని చూసిన అమృతకి ప్రాణం మళ్ళీ తిరిగొచ్చినట్టుగా అయింది. నేనేదో చిన్నగా ఏడిపిస్తేనే పెద్ద పెద్ద లెక్చర్ ఇస్తావు, ఇంతెత్తున లేస్తావు, నన్ను బాగానే కొడతావు కదే, వీళ్ళని కొట్టడానికి చేతులు రావడం లేదా నీకు? అయినా ఏంటే అలా ఏడుస్తూ అక్కడ నిలబడిపోయావు? నేనున్నాను కదా, భయపడకుండా కొట్టు వాళ్ళని అని అన్నాడు దేవ. తను కదలలేని స్థితిలో ఉందని చెప్పలేక అలా తలదించుకుని ఏడుస్తూనే ఉంది అమృత. ఏమైంది అమృత, ఇంకా ఏడుపెందుకు అంటూ అమృతకు ఇంకాస్త దగ్గరగా జరిగి అడిగాడు దేవ. అమృత దేవకి ఎలా చెప్పాలో అర్థం కాక తన చెయ్యిని వెనక్కి పెట్టుకుని దేవా కళ్ళలోకి చూస్తూ ఏడుస్తోంది. దేవాకు అనుమానం వచ్చి అమృత ముందుకు వెళ్ళి తను హక్ చేసుకుని ఏమైంది బంగారం అని అడిగాడు. అమృత వీపు డైరెక్ట్గా తన హ్యాండ్కి తగలడంతో వెనక్కి చూసిన దేవ అమృత బ్లౌజ్ మొత్తం చిరిగిపోయిందని అర్థమైన మరు నిమిషం తన కళ్ళలోండి కన్నీరు రాగా తన కళ్ళు ఎర్రని నిప్పు కణికలుగా మారాయి. వెంటనే తను వేసుకున్న సూట్ తీసి అమృతకు కప్పి ముందున్న ఇద్దరిని చితక్కొడుతూ, నా అమ్ముల్నే ఏడిపిస్తారా? నా అమ్ములొంటిపై చేయి వేయడానికి మీకు ఎంత ధైర్యం రా? దానికి ఎవరూ లేరని అనుకుంటున్నారా? దాని భావన రా నేను, తన తోడిని రా నేను అంటూ పిచ్చి పిచ్చిగా కొడుతూ ఉన్నాడు వాళ్ళని. అక్కడ జరుగుతున్న గొడవను దూరం నుంచి చూసి రాధ ఇంకా కృష్ణ కూడా పరుగున అక్కడికి వచ్చారు. అమృత ఏడవడం చూసి కృష్ణ వెంటనే వెళ్ళి అమృతను హత్తుకుని తను ఓదార్చుతూ ఉంది. విషయం తెలుసుకున్న రాధ తను కూడా దేవాతో పాటు వాళ్ళని చితకబాతున్నాడు. ఇంకా కొడితే వాళ్ళు చచ్చిపోతారని కృష్ణ ఇంకా అమృత వాళ్ళని ఆపడంతో సరే అని ఆగారు. కానీ దేవాకి ఇంకా కోపం కంట్రోల్ అవ్వకపోవడంతో వాళ్ళకి మళ్ళీ నాలుగు తగిలించి అమృతను తన వైపుకు లాగి కోపంగా వాళ్ళని చూస్తూ, ఇది నాది, నా మరదలు, ఇంకోసారి తన జోలికే కాదు ఇంకే ఆడపిల్ల జోలికి వెళ్ళినా కూడా అదే మీ చివరి రోజు అవుతుంది, అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దేవ జయదేవ్ మాటంటే మాటే, ఇంకోసారి కానీ మిమ్మల్ని మళ్ళీ ఇలా పిచ్చి వేషాలు వేస్తూ చూశానో చచ్చిపోతారు, జాగ్రత్త అని హెచ్చరించాడు దేవ. దేవ మాటలకు అమృత షాక్ అయి దేవానే చూస్తోంది. తన మనసులో, ఏంటి దేవా సార్ నా బావా, ఇది నిజమా, నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ ఆనందపడుతోంది. కానీ మళ్ళీ దేవాని అలా కోపంగా చూసి భయపడుతోంది. రాధా దేవ దగ్గరికి వచ్చి, కూల్ రా, వదినకేం అవ్వలేదు కదా, తను బాగుంది, నువ్వు కూల్ అవ్వు, చూడు తను నేను చూస్తేనే భయపడుతోంది అని కూల్ చేశాడు రాధ. దేవా కాస్త కుదుటపడి, పర్లేదు రాధా, నేను బాగానే ఉన్నాను, నేను అమృతని ఇంటికి తీసుకెళ్తున్నాను, నువ్వు మన వర్క్ చూసుకుని కృష్ణని డ్రాప్ చేసిరా అంటూ అమృత చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి సీరియస్గా వచ్చి డ్రైవ్ చేస్తున్నాడు. దారి పొడవునా మౌనం. అమృత ఎన్నిసార్లు దేవాతో మాట్లాడడానికి ప్రయత్నించినా తన కోపం చూసి భయపడి మాట్లాడలేకపోతోంది. దేవా ఇంటికి రాగానే అమృత చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి, అమ్మా అమ్మా అంటూ గట్టిగా పిలిచాడు. లోపలున్న సుమగారు, అబ్బబ్బా ఏంట్రా నీ గోల అంటూ బయటకొచ్చి అమృతని చూసి, అమ్ములు నా తల్లి వచ్చేసావా అంటూ తను హత్తుకుంది. అమృత తన అత్తమ్మని చూడగానే మళ్ళీ ఏడ్చింది. అమృత అలా కంటనీరు పెడుతుంటే దేవా చూడలేకపోయాడు. అమ్మా ముందా ఏడుపులు ఆపి తనకు మార్చుకోవడానికి డ్రెస్ ఇవ్వు, అలానే తను తినడానికి ఏదైనా చెయ్యి, నేను పడుకుంటున్నాను, చాలా తలనొప్పిగా ఉంది నాకు, గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు దేవా. ఇక్కడ రాధ పార్టీ అయిపోగానే తన టీం మెంబర్స్తో మిగిలిపోయిన ఫుడ్ని ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నావు రాధా అని అడిగింది కృష్ణ. చూస్తూ ఉండు కృష్ణ, నీకే అర్థమవుతుంది అని మొత్తం ప్యాక్ చేయించాడు. ఆ ప్యాకెట్స్ అన్నీ తన కారులో పెట్టించి కృష్ణతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఫుట్పాత్పై పడుకున్న వాళ్ళకి సర్వ్ చేశారు. వాళ్ళు ఫుడ్ తిన్నాక కృష్ణకి ఇంకా రాధకి హ్యాపీగా థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళ కళ్ళల్లో కనిపించిన హ్యాపీనెస్ని చూసి కృష్ణ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. తన ఆనందం మాటల్లో చెప్పలేక రాధను గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంది కృష్ణ. తను అలా ముద్దు పెట్టుకునేసరికి రాధ నవ్వుతూ కృష్ణని ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు. ట్రూ లవ్ అంటూ సపరేట్గా ఉండదమ్మడు, లవ్ అంటేనే లవ్,
అది ట్రూనా ఫాల్సా అంటూ ఉండదు. లవ్ అనేది ఒక ఆడమగ మధ్యలోనే కాదు, మనం చూసే ప్రతి మంచిలో ఉంటుంది, మాట్లాడే ప్రతి మాటలో ఉంటుంది, ఇతరులను గౌరవించే ప్రతి అడుగులో ఉంటుంది. మనిషిని మనిషిగా చూస్తే ప్రతి చోట నీకు నిజమైన ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ అంటే అదొక అబ్బాయి అమ్మాయి మధ్యలో కలిగే ఫీలింగ్ మాత్రమే కాదు. ప్రేమ అంటే అమ్మ గోరుముద్దలో ప్రేమ, నాన్న వెచ్చని స్పర్శలో ప్రేమ, అన్న ఆప్యాయతలో ప్రేమ, తమ్ముడి సరదా అల్లరిలో ప్రేమ, అక్క చల్లని చూపులో ప్రేమ, చెల్లెలి అందమైన నవ్వులో ప్రేమ, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మాట్లాడుకునే మాటల్లో ప్రేమ, తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడు చిన్న పలకరింపులో ప్రేమ, పసిపాప పాలుగారే చెక్కిలి ప్రేమ, ముసలియవ్వ అనురాగం ప్రేమ. అంతెందుకు, నువ్వు దేని ప్రేమగా చూస్తే అది నీకు ప్రేమగానే కనిపిస్తుంది అన్నాడు రాధ. రాధ మాటలు వింటూ కృష్ణ ఆనందంగా, థ్యాంక్ యూ రాధ, థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు అంటూ రాధను గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంది. దేవ ఎవరనేది అమృతకు తెలిసిపోయింది. అమృత ఎవరో తెలిసి కూడా దేవ తనకు చెప్పనందుకు అమృత దేవను కోపడుతుందా? దేవా చేసిన చిలిపి పనులను అమృత ఎలా తీసుకుంటుంది? అసలు ప్రేమంటేనే నమ్మకం లేని కృష్ణ మనసుని రాధ కొద్ది కొద్దిగా మార్చగలుగుతున్నాడా? ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.